ఒకవేళ మనం ఎవరింటికి వెళ్ళినప్పుడు ఒక బ్యూటిఫుల్ గ్లాస్తో లేక గోల్డెన్ గ్లాస్తో వాటర్ మనకి ఇచ్చారనుకోండి, వాళ్ళకున్న కెపాసిటీ బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి వాళ్ళు గోల్డెన్ గ్లాస్తో వచ్చిన విజిటర్స్కి ఇస్తున్నారు వాటర్. ఆ గోల్డెన్ గ్లాస్తో మనం వాటర్ తీసుకున్నప్పుడు ఆ వాటర్లో లోపల చిన్న మురికి ఉంది, లోపల వాష్ చేయలేదు అనుకోండి, మనము కాంప్రమైజ్ అయిపోయి గోల్డెన్ గ్లాసే కదా, వాటర్ కూడా శుభ్రంగా ఉంది, కొంచెం చిన్న నలక ఉందంటే అని తాగేస్తామా? అందరికి గోల్డెన్ గ్లాసే కదా, తాగం. ఎంత గోల్డెన్ గ్లాస్ అయినా, ఎంత నీట్గా ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, లోపల మురికి ఉంటే మనము చెప్తాం ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి అది మురికిగా ఉంది అని చెప్పి. దేవుడు కూడా మనం ఎంత బంగారం ధరించి, బంగారం అని పిలుస్తారు కదా బయట, బంగారం ధరించి అదే అందంగా మనం బయటికి అవుట్ సైడ్ ఎంత ఆ ఎపియరెన్స్ ఉన్నప్పటికీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. అవునా? ఆల్ అగ్రీ విత్ మీ. అమ్మా, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఆ హృదయంలో పాపం ఉన్నా లేకపోతే బలహీనతలు ఉన్నా ఆయన అంగీకరించాడు. మనం కూడా ఎవరైనా ఎంత గోల్డెన్ గ్లాస్తో వాటర్ ఇచ్చినా వి విల్ నాట్ డ్రింక్ ఇట్, వి విల్ నాట్ యాక్సెప్ట్ ఇట్. మనం అంగీకరించాం, ఎందుకంటే అందులో మురికి ఉంది కాబట్టి మనకు కనిపిస్తాం. దేవుడు కూడా మన హృదయాన్ని ఆయన చూస్తాడు. బయటికి మనము ఏ విధంగా ఉన్నా, బయట ప్రజలకి లేకపోతే బయట ఉన్న మన పక్కన ఉన్న వారికి తెలియకపోయినా దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఏముందో, మన మనసులో ఏముందో ఆయన పసిగడతాడు. ఈ కెన్ స్కాన్ అవర్ హార్ట్, ఈ కెన్ స్కాన్ అవర్ మైండ్. సో దాన్ని బట్టి ఆయన అతి పరిశుద్ధుడు కాబట్టి మనం పాట కూడా పాడుకున్నాం. పరిశుద్ధుడైన దేవుడు ఆయన అంగీకరించడు. మనం ప్రతి వారం మందిరికి వచ్చినా, ఉపవాసం ఉన్నా, లేదా రోజు ప్రార్థన చేసుకున్నా, డ్యూరింగ్ దిస్ లెంటన్ సీజన్ చేసినప్పటికీ వెన్ గాడ్ విల్ యాక్సెప్ట్ అంటే వెన్ వీఆర్ హోలీ ఇన్ అవర్ హార్ట్ అండ్ రైట్ ఇన్ అవర్ మైండ్. సో ఈ కీర్తన ఎందుకు తీసుకున్నానంటే, దావీదు ఈ కీర్తన అంతా కూడా ధ్యానించడం లేదు, అందులో 2 వచనాలు తీసుకొని అక్కడి నుంచి మనం వేరే క్యారెక్టర్లోకి వెళ్ళిపోతాం. ఈరోజు దావీదు గురించి అలాగే నికోడెమస్ వీళ్ళిద్దరి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో దావీదు పాపము చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్త దావీదుకు వచ్చి హెచ్చరిస్తాడు, నువ్వు పాపం చేసావు, బత్షెబాతో పాపం చేసావు, దేవుడికి వ్యతిరేకంగా అని ఎప్పుడైతే నాతాన్ ప్రవక్త హెచ్చరిస్తాడో వారిని చేస్తాడు. అప్పుడు దావీదు తెలుసుకొని ఈ కీర్తన పశ్చాత్తాపడి రాస్తాడనమాట. అంటే దావీదు రాజు అయినప్పటికీ, అప్పటికే గొప్పగా పరిపాలన చేస్తున్నప్పటికీ, ఎప్పుడైతే తన పాపాన్ని ఒక ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడో వెంటనే దావీదు చాలా బాధపడాలి, ఊరుకోలేదు. తను చేసిన తప్పుకి క్షమించమని దేవుడిని అడిగి ఎంతో బాధతో చాలా ఫీల్ అవుతాడు అనమాట. కన్ఫెషన్ గుండా వెళ్తాడు, రిపెంట్ అవుతాడు, దేవుడిని క్షమించమంటాడు. దేవా, నాకు ఈ పాపం చేశాను, తెలిసిపోయింది కాబట్టి నా రాజ్యంలో ఎవరికి తెలియకుండా కొంచెం హైడ్ చేయదేవా, నా పరువు పోకుండా చేయదేవా, అందరికీ తెలుసుకోకుండా చేయదేవా అని ఎక్కడ దావీదు అన్నట్టుగా మనం చూడం. మనము ఈ కీర్తన 10వ వచనం చూసినట్లయితే 51వ కీర్తన, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇక్కడ ఏమన్నాడు దావీదు? నాకు శుద్ధ హృదయం ఉంది దేవా, గివ్ మీ ఎ క్లీన్ హార్ట్. నాకు ఈ రాజ్యంలో నా పాపము ఎవరికి తెలియకూడదు దేవా. నేనేదో బత్షెబాకి ఏదో నేను అప్పుడే సింపతి డ్రామా ప్లే చేస్తాడు దావీదు. ఓ పక్క బత్షెబాని ఇచ్చేస్తాడు, పాపం చేస్తాడు, తర్వాత ఆయనను కూడా చంపించేస్తాడు యుద్ధంలో తీసుకెళ్ళి. కానీ అందరి ముందు ఎటువంటి డ్రామా ప్లే చేస్తాడంటే, తను ఏదో విధవరాలు అయిపోతుంది కాబట్టి, భర్త చనిపోయాడు కాబట్టి, రాజు అయినప్పటికీ ఆయన తగ్గించుకుని ఆ స్త్రీ పట్ల నేను మంచిగా చూస్తాను, ఆ స్త్రీకి నేను ఒక లైఫ్ ఇస్తున్నానని చెప్పి ఏం చేస్తాడు? వివాహం ఆడతాడు. అది ఎవ్వరికీ తెలియదు. సో దావీదుకి నాతాన్ ప్రవక్త ఏం చెప్తాడంటే, ఈ విధంగా వెళ్ళి నువ్వు చేసిన తప్పును బట్టి నువ్వు పశ్చాత్తాపడకపోతే నేను నిన్ను ఊరుకోను అంటాడు.
దేవుడికి ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు ఎవరి విషయంలో పక్షపాతము చూపించడు. విల్ నాట్ షో పార్షియాలిటీ టు ఎనీ వన్. అది దావీదు కావచ్చు, హృదయానుసరుడైన దావీదు కావచ్చు, అలాగే మోషే విషయంలో కూడా మీకు గుర్తుందో లేదో, సున్నతి విషయంలో మోషేని చంపడానికి బయలుదేరతాడు దేవుడు, గుర్తుందా? మోషే అంటే గొప్ప నాయకుడు అని మనం మాట్లాడుకుంటాం, బట్ ఆయన ఇచ్చిన ఆజ్ఞను మోషే ఫాలో అయిపోయేసరికి మోషేని చంపడం కూడా దేవుడు వెనకాడు. అప్పుడు తన భార్య వెంటనే మోషేకి ఆ టైంలో ఏం చేయాలో చేసి దేవుడు ఉగ్రతనిచ్చి కాపాడుతాడు. సో అంటే దాన్ని బట్టి ఏంటంటే దేవుడు అది ఎంత గొప్ప నాయకుడైనా, ఎంత గొప్ప ప్రవక్త అయినా, ఎంత ఆత్మీయంగా మనం ఉన్నా, చర్చిలో ఎంత భక్తిగా మనం ఉన్నా, బయట ఏ విధంగా ఉన్నా, మనలో ఏదైనా తప్పు పాపం ఉన్నప్పుడు ఆ పాపాన్ని మనలో పెట్టుకొని మనము అన్ని చేసేస్తా ఉన్నంటే దేవుడు అంగీకరించడు. ఈ డింట్ టాలరేట్ కింగ్స్, ఈ డింట్ టాలరేట్ ప్రవక్తను టాలరేట్ చేయలేదు, ప్రాఫిట్స్ని టాలరేట్ చేయలేదు, నాయకులను కూడా టాలరేట్ చేయలేదు. సో మనం కూడా మన జీవితంలో ఈ లెంటన్ సీజన్ టైంలో ఇది మంచి అవకాశం కాబట్టి మనకు కూడా ఎన్నో బలహీనతలు ఉంటాయి, వీక్నెస్లు ఉంటాయి. అది జ్ఞాపకం చేసుకుని, దేవా నేను నాలో ఈ తప్పు ఉంది, పాపం ఉంది, బలహీనత ఉంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, గివ్ మీ అ క్లీన్ హార్ట్ అని మనం ప్రార్థన చేసుకుంటే ఎంత మంచిది. ఈరోజు దావీదు అదే చేశాడు. దావీదు ఏమన్నాడంటే, దేవా నా గురించి ఎవరు తెలియకుండా చేయదేవా అని అడగలేదు, కానీ ఈ రాజ్యము ఇంకా గొప్పగా నేను పరిపాలన చేయాలని అడగలేదు. కానీ ఆ సమయంలో దావీదుకు బాగా తెలుసు దేవుడు ఊరుకోడని చెప్పి, అందుకు వెంటనే దావీదుకి దేవుడు అంటే చాలా ఇష్టము, అలాగే దావీదు అంటే కూడా దేవుడికి చాలా ఇష్టం. కానీ పరిశుద్ధత విషయంలో, పాపం విషయంలో దేవుడు ఊరుకోవడానికి కూడా తెలుసు. అంచేత వెంటనే దానికి ఎలాగా రివైవ్ అవుతాడు, ఎలాగ రిపేర్ చేస్తాము, ఎలా నేను దేవుడితో మళ్ళీ నేను ఆ విధంగా హృదయానుసరుడిగా ఏ విధంగా ఉండగలనంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపడ్డాడు. దేవా నన్ను క్షమించదేవా, నా హృదయము శుద్ధి చేయదేవా, గివ్ మీ క్లీన్ హార్ట్ అని చెప్తూ 11వ వచనం చదువుదామా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. మళ్ళీ ఇంకొక భయం దావీదుకి, దేవా నీ సన్నిధి నుంచి నాకు తీసివేయకు, నాకు త్రోసివేయకు. అప్పటికే మనము దావీదు గురించి దేవుడు నా హృదయానుసరుడు అని చెప్పాడు, కానీ దావీదు బాగా తెలుసు పాపం ఉంది కాబట్టి దేవుడు త్రోసివేస్తాడని. ఎంత భయపడుతున్నాడో చూడండి. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము, అప్పటికే ఇన్ని కీర్తనలు కూడా రాశాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము అంటే పరిశుద్ధాత్మ నుండి నాలుగు తీసివేయకంటే మనలో ప్రతి ఒక్కరు కూడా ఒకసారి రక్షణ పొందిన తర్వాత దేవుని వాక్యంలో మనం బలపడతా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన హృదయంలో ఉంటాడు. సో దేవుని వాక్యము, వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. అలాగే స్పిరిట్ ఆఫ్ గాడ్ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని వాక్యము దావీదుకు బాగా తెలుసు, ఆ వాక్యాన్ని మీరాడు, పాపం చేశాడు. చెప్తూ ఏమంటా ఉన్నాడంటే, నా అంతరంగంలో స్థిరమైన మనసు దయచేదేవా అంటూ నాకు నా హృదయం నుంచి పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు, డోంట్ సెపరేట్ మీ, నాలో నుంచి వెళ్ళిపోకు అంటా ఉన్నాడు. దేవుడు కూడా అంతే, కాన్షియస్నెస్, నథింగ్ బట్ మన మనస్సాక్షి మనకు చెప్తా ఉంటుంది, ఇది రైట్, ఇది రాంగ్. అబద్ధం ఆడడం అనుకోండి, నువ్వు అబద్ధం ఆడావు, వారికి తెలియకపోవచ్చు. చాలా చక్కగా మనము అబద్ధాన్ని నిజంగా మనము చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాం, కానీ లోపల మన మనస్సాక్షి చెప్తా ఉంటుంది, యువర్ లయింగ్, యువర్ లయింగ్, నువ్వు అబద్ధం ఆడుతూ ఉన్నావు, నువ్వు ఇతరుల పట్ల వాళ్ళకి ప్రేమ లేకపోయినా ప్రేమగా మాట్లాడుతూ ఉన్నావు. అవునా? గాడ్ విల్ షో దట్. ఇంకో విషయం తెలుసా, ఒకవేళ ఆ విధమైన మనస్సాక్షి మనకి చెప్పట్లేదు అంటే యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ గాడ్స్ రిలేషన్షిప్. ఇది చాలా డేంజర్ మన జీవితంలో. అబద్ధం ఆడినప్పుడు, ఎవరినైనా మోసం చేసినప్పుడు, ఎవరినైనా మనం తిట్టినప్పుడు, ఎవరినైనా మనం క్షమించకుండా ఉన్నప్పుడు, మనకి ఒకవేళ మనస్సాక్షి మన హృదయాన్ని గద్దించకపోతే వీఆర్ నాట్ అండర్ గాడ్స్ కంట్రోల్. అంటే మనకు తెలియకుండానే మనం దూరం అయిపోయాం అనమాట. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ చర్చ్కి మనం వస్తున్నామా, మనం కానుకలు వేస్తున్నామా, మనకి 10,000 వేసేస్తున్నామా, 20,000 వేసేస్తున్నామా, అది ఏమీ కౌంట్ కదండి. ఇట్స్ ఓన్లీ గాడ్ సీస్ అవర్ హార్ట్. మన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. మన హృదయంలో మనము బయటకు ఒకటి లోపలికి ఒకటి పెట్టుకొని మాట్లాడుతామని తప్పకుండా చూస్తాడు. సో దాని బదులు ఏంటంటే సైలెంట్ ఉండడం బెటర్ కదా. సైలెంట్, ఆల్రెడీ కోపం అనుకోండి, బెటర్ బీ సైలెంట్. ఐ యూజ్ దట్.
కోపం అంటే నేను ఇగ్నోర్ చేసుకుని వెళ్ళిపోతాను. బెటర్ వారి నోట్లో నోరు పెట్టుకొని కంపు చేసుకుని గబ్బు చేసుకోవడం కంటే లెట్స్ బి సైలెంట్. ఇది దిస్ వన్ ఆఫ్ ద వీక్నెస్ వీ కెన్ ఇంప్రూవ్ ఆన్. మనం ఇంప్రూవ్ అవ్వచ్చు ఇంకా ఈ కాలంలో, ఈ శ్రమ దినాల్లో మనము దేవా ఒకవేళ ఒకరి పట్ల అసూయ ఉన్నా, ఒక పట్ల ద్వేషం ఉన్నా అది మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే ఇంకోటి ఉంటుంది, అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఉంటుంది. అవునా? అన్ఫర్గివింగ్ స్పిరిట్. బిలీవర్స్గా, క్రైస్తవులుగా మనకు మొట్టమొదటి ఉండవలసింది ఫర్గివ్ అవర్ నేబర్, ఫర్గివ్ అవర్ కోడలు, ఫర్గివ్ అవర్ అత్త, ఫర్గివ్ అవర్ హస్బెండ్, ఫర్గివ్ అవర్ వైఫ్, ఎనీ వన్ నైబర్, వీళ్ళందరూ వస్తారు. ఫర్గివ్ అవర్ చిల్డ్రన్, ఫర్గివ్ అవర్ పేరెంట్స్, పేరెంట్స్ ఫర్గివ్ యువర్ గ్రాండ్ పేరెంట్స్, రిలేటివ్స్, వాళ్ళందరూ మనకు హాని చేస్తూ ఉంటారు. బట్ ఆ అన్ఫర్గివింగ్ స్పిరిట్ ఏదైతే ఉందో అది పాపంలోకి వెళ్ళిపోతుంది. సో ఈ సమయంలో మనకు మంచి ఆపర్చునిటీ ఏంటంటే, ఎవరినైతే మనము ఇంకా క్షమించకుండా, ఫర్గివ్ చేయకుండా ఎవరైనా ఉంటే ఇప్పుడే జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళు ఎవరైనా ఉంటే వాడిని క్షమించేద్దాం. దేవా మనస్ఫూర్తిగా నేను క్షమించేస్తామన్నాను. ఇంకా వాళ్ళ గురించి నేను నెగిటివ్గా ఆలోచించను. వారు నాకు హాని చేసినప్పటికీ నువ్వు చూసుకో దేవా, నువ్వు చూసుకో. నేనైతే వాళ్ళ గురించి నెగిటివ్గా ఆలోచించను, వాళ్ళు నాశనం అయిపోవాలని కోరుకోను, వాళ్ళకి బుద్ధి రావాలని కోరుకోను. ఇంకా నీ ఇష్టం దేవా అని ఒకవేళ ఆ విధమైన ఆత్మీయంగా మనం ఆలోచించి, మనకి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో, మిత్రులే శత్రువులుగా యాక్ట్ చేస్తూ ఉన్నారో, శత్రువులు మిత్రులు యాక్ట్ చేసే వాళ్ళు మన జీవితంలో ఉంటారు, వారిని కూడా మనం ఫర్గివ్ చేసి ముందుకెళ్ళిపోతే గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ us. అండ్ వాళ్ళు కూడా ఏం చేయాలో దేవుడు ఆ సమయంలో వారికి ఏ విధంగా వాళ్ళని సరి చేయాలో దేవుడు సరి చేస్తాడు. సో దావీదు జీవితంలో మనం చూసిందంటే రిపెంటెన్స్. చాలా రిపెంట్ అయ్యాడు, తప్పు తెలుసుకున్నాడు. ఈ రోజున మనం పిల్లలను చూస్తూ ఉంటాం, పిల్లలందరూ కొట్టుకుంటారు. అయ్యాలా నువ్వు ఎందుకు కొట్టావంటే చెల్లె కొట్టింది అంటాడు వీడు, చెల్లి ఎందుకు కొట్టింది అన్నయ్య కొట్టాడు అంటాడు. వీళ్ళిద్దరిలోనే ఉండదు ఐక్యమత్యం కదా. చెల్లి, అక్క, అక్క తమ్ముడు, వీళ్ళే ఇంట్లోనే మనకు ఐక్యమత్యం ఉండదు, ఇంట్లోనే యూనిటీ ఉండదు. నువ్వు తప్పు చేసేవాడే లేదు, నువ్వు తప్పు. ఎవరు ఫస్ట్ చేశారు అంటే ఎవరు చెప్పరు. అవునా? దే విల్ నాట్ ఈవెన్ టెల్ us ట్రూత్. నిజం ఇంట్లోనే చెప్పరు, ఇంకా బయట ఏం చెప్తాం మనం? ఇంట్లోనే లేదు, నేను అన్నప్పటికీ నన్ను తిట్టాడు కాబట్టి కొట్టాను, నన్ను కొట్టాడు కాబట్టి తిట్టాను, తిరిగి కొట్టాను అని చెప్తాను. అక్కడే మనకి జరుగుతూ ఉంటుంది. బట్ వెన్ వి రిపెంట్, వెన్ వి టేక్ ద ఫస్ట్ స్టెప్, అవును నేనే తప్పు చేశాను, నేనే తిట్టాను, నాదే తప్పు, నన్ను క్షమించండి, ఐ విల్ నాట్ డూ ఇట్ అగైన్ అని అట్లీస్ట్ ఆ టైంలో మనం రిపెంట్ అయితే అంత మంచిది. దావీదు జీవితం నుంచి ఈ కీర్తనలో మనం నేర్చుకోవాల్సింది అంటే రిపెంటెన్స్, కన్ఫెషన్, పబ్లిక్ అయినా అలా చేయడం వల్ల మాకు ఇంకా మీకు విషయం తెలుసా, నన్ను క్షమించండి బ్రదర్, నన్ను క్షమించండి సిస్టర్, నన్ను క్షమించండి అని మనం అన్నప్పుడు మన వాల్యూ పెరుగుతుంది. అవునా కదా? ఆ వాల్యూ పెరుగుతుంది. మనం ఎప్పుడు అనుకోకూడదు మనం క్షమించమంటే మనం తక్కువ అయిపోతాము అని. నో నో, నాట్ అట్ ఆల్. మనం సారీ, ఐ ఫీల్ వెరీ సారీ, ఐ ఫీల్ వెరీ అషేమ్, ఐ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్ అన్నాం అనుకోండి, దే రియల్లీ అప్రిషియేట్ us. మనల్ని ఇంకా వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. సో మనకు ఒక వాల్యూస్ ఉన్నాయని కూడా వాళ్ళు అనుకుంటారు. సో ఫర్గివ్ అని చెప్పడం అనేది చిన్నతనం కాదు, అది దేవుడు మనకు నేర్పించిన పాఠం బైబిల్లో. అది మనం దావీదు జీవితంలో మనం నేర్చుకోవచ్చు. అలాగే మనము ఇంకొక లైఫ్ చూసినట్లయితే నికోడమస్. ఎక్కడ ఉంటుంది నికోడమస్ గురించి? నికోడమస్ అనే పేరు విన్నారా? నికోడమస్, ఎనీవన్? నికోడమస్ వెళ్ళదా? లెంటన్ సీజన్లో బాగా ఈయన గురించి మాట్లాడుతూ ఉంటారు. నికోడమస్ తెలుగులో కూడా నికోడమస్, నికోదేము విన్నారా? వినలేదా? సండే స్కూల్లో చెప్పట్లేదు ఎవరు? నికోడమస్, John 3rd chapter. This is very very important in Christian life. బైబుల్ మనము ఒక థియాలజీ డాక్ట్రిన్ లెవెల్లో చదువుదాం అనుకున్నప్పుడు ఈ నికోడమస్ అనే వ్యక్తి క్యారెక్టర్ ఇది చెప్పకుండా ఎవ్వరు వెళ్ళరు. అంత చాలా ఇంపార్టెంట్ లైఫ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. వీ నీడ్ టు లెర్న్ అబౌట్ దిస్ పర్సన్ నికోదేము. ఈ నికోదేము 3వ అధ్యాయం మనం మొదటి 2 వచనం చదివినట్లయితే, చదువుతారండి యోహాను సువార్త. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా,
నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచక్రియలను ఎవరూ చేయలేరని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతడు దేవుని రాజ్యం చూడడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చాలు. దిస్ ఈస్ ది డాక్ట్రిన్, వన్ ఆఫ్ ద డాక్ట్రిన్ బైబిల్స్. ఏంటి డాక్ట్రిన్? రీబోర్న్, బోర్న్ అగైన్. విన్నామా మాట? బోర్న్ అగైన్, తిరిగి జన్మించుట అంటే ఏంటి? అసలు ఆ నికోదేమంట పరిసయ్యుడు, వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ ఆఫ్ పర్సన్. సెనెడ్రైన్లో యూదులు అనే ఒక గ్రూప్లో 71 మెంబర్స్ ఎంత ఉంటారనమాట. ఆ గ్రూప్లో వన్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ అనమాట నికోదేమ్ లేదా నికోడమస్ అనేది. ఈజ్ నాట్ అ ఆర్డినరీ పర్సన్. ఒక యూదులు అధికారులు, పరిసయ్యుల్లో వాళ్ళే పరిపాలన చేసేవాళ్ళు ఆ టైంలో. పరిసయ్యులు ఏమంటే అది రాజు వినేవాడు, ఏమంటే అది అక్కడ ఉన్న పిలాతులు అందరూ వినేవాడు. వాళ్ళే కదా యేసుక్రీస్తుని సిలువేయమని చెప్పారు. సో వాళ్ళు అందులో గ్రూప్లో ఉన్న వ్యక్తి అనమాట. వెల్ ఎడ్యుకేటెడ్, చాలా రిచ్ పర్సన్, చాలా అన్ని ఒక పర్సన్ ఈ విధంగా యూదుడు లేదా పరిసయ్యుడుగా ఉన్నాడు అంటే అతనికి అన్నీ తెలిసి ఉండాలి. బైబిల్లో పాత నిబంధనలు అప్పుడు చదివేవారు కాబట్టి ఆ పాత నిబంధనలు ఉన్న అన్ని కూడా వాళ్ళకి A to Z తెలిసి ఉండాలి. చాలా నాలెడ్జబుల్ పర్సన్. ఎవరైనా వాళ్ళ దగ్గరకు వచ్చి ఏ క్వశ్చన్ అడిగినా కూడా దే నీడ్ టు ఆన్సర్ దెమ్. వాళ్ళకి కంపాషనేట్గా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళకి సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఎవరైనా మితిమీరిన వాళ్ళ నియమాలు తప్పినా కూడా వాళ్ళని తిడతారు, దండిస్తారు, మాట్లాడతారు. వాళ్ళు వెళ్తా ఉంటే వచ్చి నిలబడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ గ్రూప్లో ఉన్న వ్యక్తులు ఎవరైనా ఈ విధంగా ఇలా పాస్ అయ్యారు అనుకోండి, వెంటనే అందరు నించుని సెల్యూట్ చేస్తారు, లేదా దే విల్ విష్ చేస్తారు అనమాట. అంత రెస్పెక్ట్ఫుల్ పర్సన్. కానీ అంత రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఇక్కడ మనం చదివినట్లయితే రాత్రి ఏసయ్య దగ్గరికి వచ్చాడట. అప్పటికే ఏసయ్య ఒక నార్మల్ పర్సన్ లాగా ఉంటూ తర్వాత అందరికీ తెలియజేయబడింది ఆయన సూచక్రియలు చేస్తున్నాడని, తర్వాత గొప్ప అద్భుతాలు చేస్తున్నాడని అందరూ కూడా విన్నారు, చూశారు. ఆయన దేవుడి కుమారుడు చెప్పుకుంటా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కొన్ని కాన్ఫ్లిక్ట్ అవుతా ఉంది. కొంతమంది అంగీకరిస్తూ ఉన్నారు, కొంతమంది అంగీకరించడం లేదు. యూదులు వాళ్ళు ఇంకా ఇన్ఫాక్ట్ వాళ్ళు అసలు అంగీకరించట్లేదు. దే ఆర్ వెరీ ఆపోజిట్ గా ఉన్నారనమాట. ఎక్కడ ఏసీ దొరుకుతాడా, సిలువ వేసేద్దామా, ఎలా చంపుదామా, ఈయన్ని మనకు అడ్డు దొరికించుకుందామా, ఈయన వల్ల మనకున్న ఏంటిది ఏమంటారు, మనకున్న రెస్పెక్ట్ కూడా పోతా ఉంది, ఈయనేంటి అని చెప్పి వాళ్ళు ఆ విధంగా ఉంటా ఉన్నారు. ఆ టైంలో నికోడమస్ లేదా నికోదేమును ఈయన ఏం చేశాడంటే ఏసీ దగ్గరికి వచ్చాడు. కానీ ఈయన వచ్చిన సందర్భంలో రాత్రి వచ్చాడంట. అది ఎందుకు వచ్చాడు చెప్తారా? జస్ట్ గెస్ చేయండి. రాత్రి ఎందుకు వచ్చాడు? ఈజ్ ఎ వెరీ వెల్ నోన్ పర్సన్, రెస్పెక్టబుల్ పర్సన్, మంచి పొజిషన్లో ఉన్నవాడు, ఒక మంచి గ్రూపులో అథారిటీ ఉన్న పర్సన్. అలాంటి పర్సన్ రాత్రి రావాల్సిన సమయం ఎందుకు? ఎస్, ఎక్సలెంట్. ఎవరు చూడకూడదని, ఎవరు చూడకూడదు. ఎందుకంటే యూదులు లేకపోతే పరిసయ్యులు వీళ్ళందరూ కూడా వ్యతిరేక భావంలో ఉన్నారు కదా, వ్యతిరేకతో దేశాయి గురించి వ్యతిరేకతగా ఉన్నారు. ఈ టైంలో డే టైం కానీ అందరూ చూసే టైంలో పబ్లిక్ గా వచ్చి మాట్లాడితే ఏదో అనుకుంటారు కదా అందరూ, అంతేనా? మనం కూడా ఆర్ యూ క్రిస్టియన్ మనం తలపడతాం కదా. వైల్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ బస్, వైల్ యూఆర్ ట్రావెలింగ్ ఇన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఏ యూఆర్ క్రిస్టియన్ అని మనం సంథింగ్. అంతేగాని బోల్డే మనం చెప్పలేము ఎస్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐఎమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్. అది ఒకసారి మనము అలా చెప్తే చాలా బాగుంటుంది. బట్ వి హెజిటేట్, మనకున్న అట్మాస్ఫియర్ బట్టి, మనకున్న ఇదాన్ని బట్టి. ఆఫీస్లో యువర్ క్రిస్టియన్, మళ్ళీ ఈ మేనేజర్ క్రిస్టియన్ వీడు ఏం చేస్తారనేది మనం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తాం, లేకపోతే అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. బట్ అది కొంచెం ఇట్ విల్ మేక్ అస్ సమ్వాట్ అన్కంఫర్టబుల్, కంఫర్టబుల్ పొజిషన్లో లేకుండా చేస్తుంది. సో అటువంటి వ్యక్తే ఈ నికోడమస్. నికోడమస్ అని ఇంగ్లీష్లో కొంచెం బాగా ఫ్రీగా కూడా చదువుతున్నది నికోడమస్. సో ఈ నికోడమస్ ఏంటంటే రాత్రి సమయంలో వచ్చాడు, ఎవరు కనిపించడని చెప్పి ఎవరికి చూడడం అవసరం లేదు, జస్ట్ ఏసైతో మాట్లాడి వెళ్ళిపోదామని. బట్ రావాల్సిన అవసరం ఏంటి? ఎందుకంటే ఈ వాజ్ వెరీ క్యూరియస్ అనమాట.
క్యూరియాసిటీతో వచ్చాడు. అది ఏంటి, నువ్వు దేవుని కుమారుడు నాకు తెలుసు, నువ్వు పైనుంచి దిగొచ్చు అని మాకు తెలుసు, నేను నమ్ముతున్నాను అంటున్నాడు. ఈ హాస్ సమ్ ఫెయిత్ అన్నమాట, లిటిల్ ఫెయిత్ ఉంది. నువ్వు దేవుని కుమారుడు నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు పైనుంచి దిగొచ్చావని, తండ్రి దగ్గర నుంచి వచ్చావని ఒప్పుకుంటున్నాము, నువ్వు సూచక్రియలు చేస్తా ఉంటే ప్రజలు చెప్తా ఉన్నారు, నేను వింటా ఉన్నాం, మేము చూస్తా ఉన్నాం. కానీ ఆయనకు ఒక క్వశ్చన్ ఉందన్నమాట, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అలాంటి వచ్చాడు. అసలు అలా చెప్పగానే ఒక అసలు మనం అనుకోని ఆన్సర్ లేదా క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ వేసాడు. ఏమని వేసాడు? ఒకడు కొత్తగా జన్మించితే కానీ అతను దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్తున్నాను. అసలు ఆయన వచ్చింది ఏంటంటే, నువ్వు ఇలా చేస్తావని ఏదో క్లారిఫికేషన్కి వచ్చాడు. ఈయనేం చేశాడు యేసయ్య, ఇంకా కన్ఫ్యూజన్లో పడేశాడు. అసలు కొత్తగా జన్మించడం అనేది అప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు ఆ మాట, ఎవరు కూడా అంత ఫోకస్ కూడా పెట్టలేదు. ఉంటుంది ఎజెకియెల్ గ్రంథంలో ఉంటుంది, నూతన ఆత్మ, నూతన హృదయము దేవుడు కావాలంటాడని. కానీ నూతనంగా జన్మించడం అనేది అంతగా ఫోకస్ చేసి ఎవరు మాట్లాడినట్టుగా వెళ్ళలేదు. ఇంకా కన్ఫ్యూజన్లోకి పెట్టేశాడు యేసయ్య, నికోడెమస్. సో ఏంటి అప్పుడు ఏమంటున్నాడు చూసారా? ఏమంటాడు? 4వ వచనం చూడండి, 3rd chapter, జాన్ బాగుంటుంది, 3rd chapter 4th verse. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయంగా చెప్తున్నాను. సో చాలా పెద్ద కాన్సెప్ట్, బట్ నేను త్వరగా ముగించేస్తాను 5-10 minutes లో. ఇది చాలా పెద్దది, ఇది కొన్ని గంటలు కొన్ని రోజులు చెప్తానమాట ఈ కాన్సెప్ట్ గురించి, బట్ మనకున్న టైం బట్టి. సో ఏం చెప్తా ఉన్నాడంటే, ఇది కొత్తగా జన్మిస్తే కానీ, కొత్తగా న్యూ బోర్న్ ఎప్పుడవుతుందంటే, ఇక్కడ కూడా ఒక మాట అంటాడు, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ఆత్మ మూలంగా శరీరం మూలంగా ఈ రెండు ఉంటే గాని మనం ఏంటి దేవుని రాజ్యంలో ప్రవేశించలేము. సో ఇక్కడ నూతన జన్మ లేదా నూతనంగా జన్మించాలి, రీబోర్న్, ఫిజికల్ రీబోర్న్ కాదు, వీ నీడ్ టు బోర్న్ త్రూ స్పిరిట్. అక్కడ మనం దావీదు జీవితంలో చూసాము, వర్డ్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ గాడ్ ఉంటేనే మనము పశ్చాత్తాపడగలము, దేవుని దగ్గరగా చేరగలము, ఆత్మీయంగా ఎదగలము. అలాగే ఇందులో కూడా ఏమంటాడంటే యేసయ్య, నాకు ఆత్మతో, ఎవరైతే ఆత్మతో లేక వాక్యం ద్వారా ఆత్మ మూలంగాను నీటి మూలంగా, నీటి అంటే మనము వాక్యము అని మన బైబిల్లో దీన్ని మనం చూస్తాం కాబట్టి, నీటి మూలంగా ఆత్మ మూలంగా ఎవరైతే జన్మిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశింపగలరు. తర్వాత మనకు సమయం ఉంటే కదా కొంచెం క్లియర్గా వెళ్ళొచ్చు. బట్ ఏంటంటే వి నీడ్ టు హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్, అలాగే స్పిరిట్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అస్. మనలో దేవుని వాక్యం ఉండాలి, అలాగే దేవుని ఆత్మతో మనం నింపబడాలి. అప్పుడే వి విల్ ఎంటర్ ఇన్ టు గాడ్స్ కింగ్డమ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ డాక్ట్రిన్ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్. మనకు రిపెంటెన్స్ ఉండాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి. నికోడెమస్ అలాగా తర్వాత చాలా స్టెప్స్ ఉన్నాయి. తర్వాత ఆయన చీకటిలో ఉన్నప్పుడు వచ్చాడు, తర్వాత 3 సార్లు వస్తాడు యేసు దగ్గరికి, 3 times he will come. 3rd chapter లో ఫస్ట్ ఎంట్రన్స్, తర్వాత 7th chapter లో జాన్లోనే యేసుని మళ్ళీ కలుస్తాడు, యేసు గురించి మాట్లాడతాడు. అలాగే 19th chapter చివరి అధ్యాయంలో మళ్ళా ఒకసారి యేసయ్య గురించి, యేసయ్య చనిపోయిన తర్వాత యేసయ్య బాడీ గురించి యోసేపు పాస్టర్ గారు అర్మేజైన యోసేపుతో పాటు నికోడెమస్ కూడా అవన్నీ తెస్తాడు, మన సేల్స్ అవన్నీ ఉంటాయి, సేల్స్ అవన్నీ తీసుకొచ్చి బాడీ గురించి వెళ్తాడు. సో ఈ స్టేజెస్ ఆఫ్ లైఫ్ నికోడెమస్ గురించి మనము వీలున్నప్పుడు చూసుకోవచ్చు. బట్ చీకట్లో ఫస్ట్ స్టేజ్లో వచ్చాడు, తర్వాత ఏ విధంగా స్పిరిచువల్లో గ్రో అయ్యాడో మనము తన క్యారెక్టర్ చూసి మనకు అర్థమవుతుంది.